హాయ్ గాయ్స్, వెల్కమ్ టు యాత్ర ఇన్ఫ్లో వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే, ఈ మధ్య కొన్ని వీడియోలు అయితే కొంచెం లేట్ అయిపోయింది అనమాట. మన ఇక్కడైతే రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. ఈరోజు వీడియో ఏంటి అంటే, మాకు దగ్గరలో ఉన్నటువంటి నెల్లూరు జిల్లా వాళ్ళకి దగ్గరలో ఉన్నటువంటి కావలి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి తుమ్మలపెంట బీచ్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఇంతకుముందు అయితే రోడ్డు చాలా వరస్ట్గా ఉండేది, బట్ ప్రజెంట్ అయితే రోడ్డు చాలా బాగుందన్నమాట. కొత్త రోడ్డు అయితే వేస్తున్నారు, డబల్ రోడ్డు చాలా బాగుంది. కాకపోతే అక్కడక్కడ చిన్న చిన్న బ్రిడ్జ్ వర్క్స్ మాత్రమే జరుగుతున్నాయి. సో హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అనమాట. అలా వెళ్తుంటే మైనస్ అనేది ఎవరైతే ఈ రోడ్డు వేస్తుంటారో వాళ్ళు ఎక్కడ కూడా ఇవి ఇండికేటర్స్ లేవన్నమాట. మనకి రేడియం ఇండికేటర్స్, అవే నైట్ టైం వెళ్ళేటప్పుడు ఆ డైరెక్షన్స్ తెలియడానికి కానీ అటువంటి ఎక్కడా లేవు. ఆ బ్రిడ్జెస్ కట్టే దగ్గర పొరపాటున ఓవర్ స్పీడ్లో వెళ్తుంటే డైరెక్ట్గా బ్రిడ్జ్లో పడిపోతారనమాట, సైడ్కి వెళ్ళేటువంటి ఆ రోడ్స్లలోకి వెళ్ళలేకుండా. సో అది కొంచెం చూసుకుంటే బెటర్. వాళ్ళు ఆ ఇండికేటర్స్ అనేది ఇచ్చారంటే మాత్రం చాలామందికి యూజ్ అవుతుంది. అండ్ వెళ్ళే దారిలో కంప్లీట్గా కూడా ఇలా చూడండి, మొత్తం కూడా ఈ విధంగా రొయ్యలు చేపల చెరువులు అయితే ఉన్నాయన్నమాట. అన్నీ కూడా సముద్రపు నీరుతో అనమాట. ఇవన్నీ కూడా సముద్రం పక్కనే, ఇప్పుడు మనం ఆల్మోస్ట్ సముద్రం దగ్గరే ఉన్నాము. సముద్రం దగ్గర పక్కలోనే వీళ్ళందరూ కూడా ఈ విధంగా చూడండి, మొత్తం కూడా చుట్టుపక్కల మొత్తం కూడా రొయ్యలు చేపల చెరువులు అయితే వేసేస్తున్నారు. దాని లోపలికి అయితే మాత్రం వాటర్ అయితే వదులుతూ, చెరువు మనకి ఏవైతే సముద్రం వాటర్ ఉన్నాయో ఆ సముద్రం వాటర్నే ఈ చెరువులోకి అయితే వదులుతూ ఇక్కడైతే చేపలు రొయ్యలు అయితే పెంచుతున్నారు అనమాట. చాలా బాగుంది చూడడానికి అయితే మాత్రం లొకేషను. చూడండి ఎంత బాగుందో. పీక్స్ అసలు చాలా అంటే చాలా బాగుంది అసలు సైడ్ లొకేషన్ మొత్తం కూడా. ఇక మనకి ఏంటి అంటే తుమ్మలపెంట బీచ్ అనేది కొంచెం ఫేమస్ అనమాట బాగా. ఇక్కడ మీరు ఎవరైనా వచ్చినా కూడా ఇక్కడ స్టే చేయడానికి రిసార్ట్స్ కూడా ఉన్నాయి. బీచ్కి ఆనుకునే ఆ రిసార్ట్స్ అయితే ఉంటాయి అనమాట. అక్కడ మీకు అన్ని అవైలబిలిటీ ఉన్నాయి, రేట్స్ కూడా మీకు రీజనబుల్గానే ఉంటాయి. అండ్ ఎవరైనా బీచ్లో అయినా సెలబ్రేట్ చేసుకోవాలనుకుని నైట్ టైం ఇక్కడ స్టే చేయాలనుకుంటే మాత్రం సో ఇబ్బంది పడకుండా డైరెక్ట్గా అయితే మాత్రం రిసార్ట్స్కి అయితే వచ్చి బుక్ చేసుకోవచ్చు అనమాట. చాలా అంటే చాలా బాగున్నాయి రిసార్ట్స్ కూడా. ఇవి అనమాట రిసార్ట్స్ కొత్తగా కట్టారు, వీటిని కూడా చాలా బాగున్నాయి. అంటే నేను లోపలికి అయితే వెళ్ళలేదు, లోపలికి పోనివ్వట్లేదు తీసుకునే వాళ్ళని తప్ప. సో అందుకని లోపలికి వెళ్ళలేదు. బట్ రిసార్ట్ చూడడానికి అయితే మాత్రం చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ ఒక ఇద్దరు ముగ్గురిని అడిగాను నేను అక్కడ ఉండేవాళ్ళని. లోపల కూడా అంత బాగుందని చెప్తున్నారు, బట్ ఎంతవరకు నిజమో నాకైతే తెలీదు. ఇదిగోండి కనిపిస్తుంది బీచ్ అయితే. వచ్చేసాం బీచ్ దగ్గరికి. నిజంగా బీచ్ అంటే అది ఒక ఎమోషన్ అనమాట. నిజంగా చాలా బాగుంటుంది అసలు ఆ క్లైమేట్, ఆ అలల యొక్క సౌండ్ కానీ చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట. అండ్ ఈ తుమ్మలపెంట బీచ్కి ఉన్నటువంటి మరొక మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటి అంటే, ఎవరైనా సరే సముద్రం ఒడ్డుకి వెళ్ళిన తర్వాత కొంచెం దూరం వెళ్ళాలంటే భయపడతారు. ఎందుకంటే లోతు అనేది ఆబ్వియస్లీ బీభత్సమైన పీక్స్ లోతు ఉంటుంది. బట్ ఈ తుమ్మలపెంట యొక్క బీచ్లో ఉండేటువంటి స్పెషల్ ఏంటి అంటే, ఆల్మోస్ట్ మనం నాకు తెలిసినంత వరకు ఒక 20 to 30 మీటర్స్ నడుచుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. ఈజీగా 20 to 30 మీటర్స్ అయితే ఈజీగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. అంత తక్కువ లోతు ఉంటుంది అనమాట. ఒక మన మనిషి లోతు మాత్రమే ఉంటుంది. అక్కడి నుంచి గ్రాడ్యువల్గా కొంచెం కొంచెం ఇంక్రీజ్ అవుతూ స్పీడ్ అయితే వెళ్తూ ఉంటుంది అనమాట. సో అప్పటి వరకు అయితే ప్రాబ్లం లేదు. అండ్ వచ్చినట్టు సరదాగా ఉండకుండా మన నాని అయినా సినిమా చేసి నాని అయినలాగా విల్ డూ దిస్ వర్క్ అని చెప్పేసి ఏదో ఒకటి రాశాను, చూద్దాం ఎలా వచ్చిందో. ఇక్కడ చూడండి అన్నీ కూడా అవి రిసార్ట్స్. అండ్ అందరూ కూడా ఫిషర్మెన్స్ ఎక్కువ ఉన్నారు. జాలర్లు అయితే మాత్రం చాలా బోట్లు అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడైతే మాత్రం అలలు చూడండి ఎంత బాగా వస్తున్నాయో. ఎందుకంటే కొంచెం మబ్బులు వేసాయి అనమాట, అందుకనే కొంచెం హెవీగా ఉన్నాయి అలలు కూడా. అండ్ ఈ టైంలో ఎవరైనా వెళ్ళకపోవడమే బెటర్ అనమాట. బట్ వ్యూ మాత్రం పీక్స్లో ఉంటుంది, బట్ జాగ్రత్తగా ఉండాలన్నమాట. అలలు కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది ఈ టైంలో అయితే మాత్రం. అసలు అలల సౌండ్ ఉంటుంది, పీక్స్. అసలు మీరు ఎంతమందికి బీచ్ అంటే ఇష్టమో, బీచ్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఏ పని చేస్తారో కామెంట్ చేయండి. విల్ దిస్ వర్క్ అని నాని అన్న సినిమాలో హిట్ 3లో ఉంటుందన్నమాట. సో అందుకని చెప్పేసి నాకు కూడా వర్క్ అవుతుందో లేదని చెప్పి రాశారనమాట. మనకేం లవర్ లేదులేండి, కానీ ఊరికి రాశాను ఫార్మాలిటీకి ఎలా ఉంటుందో అని చెప్పేసి. ఫస్ట్ టైం రాసినప్పుడేమో ఆల్మోస్ట్ అది దిస్తుంది కదా, అది వరకేమో అలా టచ్ అయినట్టు వచ్చి వెళ్ళిపోయింది. చూడండి అలలు చూడండి ఎంత బాగా వస్తున్నాయో. చాలా అంటే చాలా బాగుంది అసలు. అది దిశ వరకు కట్టే వెళ్ళిపోయింది అనమాట. ఇంక సర్లే, ఇంక మనకి రాసి పెట్టింది ఇదేలే అనుకున్నాను, సైలెంట్ అయిపోయింది. బట్ సెకండ్ టైం చూడండి, జస్ట్ అది అలానే ఉండిచ్చాను, డైరెక్ట్గా వచ్చి ఆ దిస్ వరకు కట్ చేసుకుని వెళ్ళిపోద్ది అనమాట. మీకు చూపిస్తాను చూడండి ఎంత బాగుందో. నాకు వెంటనే హిట్ 3 సినిమా గుర్తొచ్చేసింది. ఎవరెవరని అడగగా అంటే నిజంగా చాలా సంతోషంగా వచ్చింది అనమాట. నిజంగా ఎక్కడ పుట్టిందో మరి, మళ్ళీ ఎక్కడో దగ్గర పుట్టే ఉంటుంది, అందుకే వీళ్ళు వర్క్ అని పడింది. అండ్ సరదాగా ఈ అలల మధ్యలో నడుచుకుంటూ పోతుంటే అలలు వచ్చి మన కాళ్ళను టచ్ చేస్తూ ఉంటే
పీక్స్ అసలు ఆ లుక్ అయితే మాత్రం చూడండి ఎంత బాగుందో చల్లగా తగులుతూ. అండ్ ఇదనమాట మన వీడియో మీకు ఎలా అనిపించిందో మర్చిపోకుండా కామెంట్ చేయండి. నెక్స్ట్ మీకు ఏ వీడియో కావాలో కూడా కామెంట్ చేయండి. బాతులు చూడండి ఎంత బాగున్నాయో, ఇక్కడ చాలా ఉన్నాయి అనమాట బాతులు కూడా, 100 బాతులు ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మీకు ఏ వీడియో కావాలో కూడా కామెంట్ చేయండి. అండ్ బీచ్లో మీకేం ఇష్టమో కూడా కామెంట్ చేయండి. బై బాయ్.